ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ONGC, హిందాల్కో, HCL టెక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, ఇంటర్గ్లోబ్ ఏవిఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి గత కొన్ని వారాల పతనం తర్వాత నిఫ్టీ గణనీయంగా కోలుకొని బుల్స్ మళ్లీ తమ పట్టు బిగిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 200 DMA పైన ముగియడం సానుకూల సంకేతం. మరి ఈ నేపథ్యంలో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీకి ముఖ్యమైన సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ స్థాయిలు ఏమిటి అంటే ఏం చెప్తారు సార్? ఐ థింక్ మనకి నిన్న ఎక్స్పైరీ ముగియటం చూసామండి ట్యూస్డే రోజు. సో లాస్ట్ 4 ఎక్స్పైరీస్ మనం చూస్తే కనుక 24,000 ఏదైతే లెవెల్ ఉందో అదే ఒక బెంచ్ మార్క్ లాగా మిగిలిపోయిందని చెప్పాలి. సో లాస్ట్ 4 months లో నిఫ్టీ 0 రిటర్న్స్ అని చెప్పొచ్చు. సో షార్ట్ టర్మ్ లో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది కానీ బట్ మీడియం టు లాంగ్ టర్మ్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ లాసెస్ ఏవైతే ఉన్నాయో మనం చూసాం 23,600 దాకా రావటం చూసాం. అండ్ ఆ లాసెస్ మొత్తం కూడా రికవర్ అయిపోయి లాస్ట్ 3 sessions లోనే నిఫ్టీ మనం చూస్తే ఆల్మోస్ట్ 23,800 నుంచి 24,285 కరెంట్లీ అబౌట్ 400-500 పాయింట్స్ పెరగటం చూసాం. సో మీరు అన్నట్టు బుల్స్ వాళ్ళ గ్రిప్ ని టైట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ రెసిస్టెన్స్ పాయింట్ అనేది కూడా చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు. సో 24,368 అనేది 200-day మూవింగ్ యావరేజ్. అది దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ దాని తర్వాత మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 24,530 ఏదైతే ఈ మంత్ హై ఉందో అదొక రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ మల్టీ మంత్ హై ఏదైతే ఉందో 24,601 ఇన్ఫాక్ట్ ఏప్రిల్ హై. సో ఈ రెండు కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒకవేళ బుల్స్ వాళ్ళ పట్టు కొనసాగిస్తే కనుక మేబీ ఇంకో 400 పాయింట్స్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం సపోర్ట్ పాయింట్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇంతకుముందు మనం 23,600 ఆర్ 23,800 అనుకుంది కాస్త ఇప్పుడు 24,000 కి సపోర్ట్ పాయింట్ అనేది షిఫ్ట్ అవటం చూస్తున్నాం. సో 20-day మూవింగ్ యావరేజ్ ఈ స్టేజ్ లో 24,071. సో ఈవెన్చువలీ దాని కింద క్లోజ్ అవుతేనే ప్రాబ్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి 24,000 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని. బట్ బ్యాంక్ నిఫ్టీ దో మనకి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతున్నా కూడా ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా నిఫ్టీని అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. సో కరెంట్లీ 57,000 దగ్గర ట్రేడ్ అవుతున్నాం మనం. ఆ 57,000 మార్క్ డిసైసివ్లీ బ్రీచ్ కాలేకపోతుంది. సో 200-300 పాయింట్స్ పైకి వెళ్తే కనుక సెల్లింగ్ రావటం మనం చూస్తున్నాం. కరెంట్లీ 56,980 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ మనకు చూస్తే కనుక 56,517 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది 200-day మూవింగ్ యావరేజ్. అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ 56,023 కూడా రావటం చూసాం. దాని మొత్తం కూడా మనం డిమాండ్ జోన్ గా పరిగణించవచ్చు. సో ఈవెన్చువలీ బ్యాంక్ నిఫ్టీ కూడా బై డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. 56,500 నుంచి 56,000 మధ్యలో అక్యూములేట్ చేసి స్టాప్ లాస్ ఇస్ కంపల్సరీ. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు చెప్పి రావు కాబట్టి స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా రేంజ్ మనం అనుకుంటే కనుక యాజ్ ఆఫ్ నో 56,500 నుంచి 58,500 2,000 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. అలాగే సూర్యతేజ గారు అడుగుతున్నారండి, దివిస్ ల్యాబ్స్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. మీ టైం ఫ్రేమ్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, మీరు ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ దివీస్ ఈ మంత్ మనం చూస్తే కనుక 6,500 లో నుంచి 7,800 దాకా పెరగటం చూసాం. అంటే ఆల్మోస్ట్ 1,300-1,400 పాయింట్స్ మనకు పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ నిన్ననే ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం చార్ట్ లో 7,400 నుంచి 7,800 400 పాయింట్స్ విత్ గుడ్ వాల్యూమ్. సో దానిలో యావరేజ్ వాల్యూమ్ 3 to 4 lakhs పర్ డే అయ్యేది. నిన్న 11 lakhs వాల్యూమ్ జరిగింది. సో సాటర్డే రోజు రిజల్ట్స్ ఉన్నాయండి ఎల్లుండి. సో సంబడి ఈస్ బయింగ్ అనే ఫీల్ చార్ట్ ఇస్తుంది మనకి. సో నా ఉద్దేశంలో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే కనుక ఈ స్టాక్ ని SIP మోడ్ లో యూ షుడ్ ట్రై టు డూ. ఎందుకంటే ఏప్రిల్లో లో చూస్తే 5,600 ఆల్రెడీ మనకి 40% పెరిగింది స్టాక్ లాస్ట్ 3 months లోనే. అండ్ దివీస్ లాంటి స్టాక్ 40% పెరగడం అనేది ఇట్స్ ఎ వెరీ
రేర్ థింగ్ ఇంత షార్ట్ పీరియడ్ లో. సో అక్కడ కాషియస్ గా ఉండాలి. అదర్వైజ్ స్టాక్ ఈస్ గుడ్. మేబీ ఇది 9,000 to 10,000 వైపు ఇట్స్ హెడ్డింగ్ అని అనొచ్చు నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో. బట్ అగైన్ మనకి డిప్ లో ఉంటేనే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి ఎస్ఐపి మోడ్ లో ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ అని నా ఉద్దేశం. సో మీనింగ్ఫుల్ సపోర్ట్ దీనికి 7,300 దగ్గరే ఉంది. అంటే 500 పాయింట్స్ పడితేనే మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఎస్ఐపి మోడ్ లో మనం కొనొచ్చు. ఒకవేళ సాటర్డే రోజు రిజల్ట్స్ బాగోక స్టాక్ డౌన్వర్డ్ రియాక్ట్ అయితే కనుక ఐ థింక్ దట్స్ వేర్ వీ షుడ్ జంప్ ఇన్ అండ్ బై అని నా ఉద్దేశం. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, మోహన్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. మోహన్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలా అడగండి. రాజేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను ప్రజెంట్ ప్రైస్ లోని అవెంటల్ అండ్ దేవ్యాని ఇంటర్నేషనల్ ఒక 5,000 క్వాంటిటీ బై చేస్తాను అండి. నేను ఒక 1 year వెయిట్ చేయగలుగుతాను. దీని అప్ సైడ్ లెవెల్స్ అండ్ డౌన్ సైడ్ లెవెల్స్ నాకు ఒకసారి చెప్పండి. ఇంకా నేను యాడ్ చేసుకోవచ్చా డౌన్ సైడ్ వెళ్తే? అది కూడా ఒకసారి చెప్పండి ప్లీజ్. షూర్. సో ఎవెంటల్ ఫస్ట్ థింగ్ ఈ స్టాక్ ఇప్పుడిప్పుడే డౌన్ ట్రెండ్ నుంచి ట్రెండ్ రివర్సల్ అంటామండి మనం. సో స్టిల్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. దీని రేంజ్ డౌన్ సైడ్ చూస్తే కనుక 140 ఉంది. హైయర్ సైడ్ రేంజ్ చూస్తే కనుక న్యాచురలీ లాస్ట్ అక్టోబర్ లో ఏదైతే హై ఉందో 215 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ అక్యుములేషన్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. స్టాక్ ఆల్రెడీ 197 నుంచి 159 దాకా కరెక్ట్ అయింది. సో మీకు 1 to 1 year టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ట్రై టు అక్యుములేట్. బాటమ్ లో మనం ఎట్లా కొనలేం కాబట్టి ప్రాబ్లీ 159 నుంచి 144 మధ్యలో మీరు అక్యుములేట్ చేయొచ్చు. ఒకవేళ 215 దాటింది అంటే కనుక అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంది కాబట్టి ఐ థింక్ దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు యాడ్ మోర్ ఆర్ మేబీ అక్కడ స్టాప్ లాస్ ట్రేల్ చేసుకోవచ్చు. దేవ్యాని ఐ థింక్ ఈ స్టాక్ కూడా మీనింగ్ఫుల్లీ మనం చూస్తే కనుక చార్టికలీ బిలో 200 మూవింగ్ యావరేజ్ స్టిల్ ట్రేడ్ అవుతుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ 2024 లో 220 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ మార్చ్ లో బాటమ్ అవుట్ అవటం చూసాం 94 ఆ రేంజ్ లో. సో దాని తర్వాత హయ్యర్ బాటమ్స్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ స్టాక్ లో. ఫస్ట్ బాటమ్ ఇస్ 94, తర్వాత 105. సో ప్రాబ్లీ 105 బ్రేక్ కానంత కాలం ప్రాబ్లీ ఈ స్టాక్ 130, 140 సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ స్టాక్ ని కూడా మీరు 105 వరకు యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని నా ఉద్దేశం. అండ్ ఈవెన్చువలీ అప్ సైడ్ టార్గెట్ దీనికి 137 నుంచి 159 ఇన్ ద నెక్స్ట్ 1 year అని చెప్పుకోవచ్చు అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కిషన్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేశారు. కిషన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్కారం. ఒక 2 స్టాక్ సార్. మ్యాప్ మై ఇండియా ఫ్రెష్ గా ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి నా దగ్గర ఎస్కేఎస్ ఇండియా ఉంది సార్. నో లాస్ నో గెయిన్. పుచ్చుకోవాలి, ఎగ్జిట్ రావాలా? రిజల్ట్స్ లాట్ గా ఉంది కదా లాస్ట్ క్వార్టర్. రిజల్ట్స్ ని ట్రాక్ చేయండి సార్. బట్ చార్టికలీ స్టాక్ అయితే చాలా వీక్ గా ఉంది ఎస్కేఎఫ్ ఇండియా. సో మీరు చూస్తే కనుక ఇది డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్. సో ఈవెన్చువల్లీ ఈ స్టాక్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో దీన్ని బిగ్ ఫాల్ అనేది రావటం చూసారు, అరౌండ్ 5,000 to 2,000. సో నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్ ని షుడ్ నాట్ డెఫినెట్లీ బై అండి. వే బిలో 200 మూవింగ్ యావరేజ్, అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ప్రాబ్లీ మీకు నో లాస్ నో ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ గోయింగ్ టు బెటర్ పర్ఫార్మింగ్ నేమ్ అని నా ఉద్దేశం. అండ్ మ్యాప్ మై ఇండియా ఇప్పుడిప్పుడే ఐ థింక్ వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఫీల్ ఇస్తుంది చార్ట్స్ లో. సో మార్చ్ లో 795 నుంచి 1130 ఆల్రెడీ 40% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లోనే 813, సో 1230 వరకు కూడా హై వెళ్ళటం చూసాం. బట్ అగైన్ 1126 అంటే ఇక్కడ నుంచి 40 పాయింట్స్ కింద ఒక మంచి సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ అక్కడ యూ షుడ్ ట్రై టు బై. అండ్ ఈవెన్చువల్లీ 20-day మూవింగ్ యావరేజ్ 1080 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంటుంది షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ కోసం. సో బిట్వీన్ 1160 and 1080 మధ్యలో మ్యాప్ మై ఇండియా మీరు కొనొచ్చు. అట్లీస్ట్ 3 to 4 quarters వ్యూ ఉంటాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, అంజలి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. అంజలి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అంజలి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. రాజేంద్ర గారు సార్, నా దగ్గర పారాడిక్ ఫాస్ఫేట్స్ 174 యావరేజ్ లో ఉన్నాయి సార్, 800 షేర్స్. నేను రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఎంత వరకు హోల్డ్ చేయొచ్చు? దాని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకవేళ ఏమన్నా పడితే ఎక్కడికి మళ్ళీ కొనుక్కోవచ్చు? అలాగే పీపీఎల్ ఫార్మా కూడా ఉన్నాయి సార్, 195 యావరేజ్ లో ఒక 100 షేర్స్. సో ఈ రెండు కొంచెం చెప్పండి సార్. ఐ థింక్ పారాదీప్ ఫాస్ఫేట్ ఇట్స్ ఏ వీక్ స్టాక్ అండి, అది మనం గమనించాలి. సో రిజల్ట్స్ ఎక్సలెంట్ గా వచ్చినట్టు ఉంది, ఎందుకంటే అక్కడ మనకు ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అనేది రావటం చూసాం. సో ఈవెన్చువల్లీ ఈ స్టాక్ లో యావరేజ్ మనకి 14 lakhs అయ్యేది, నిన్న 17 crores వాల్యూమ్ జరిగింది. సో అలాంటప్పుడు దేర్ మైట్ బి సమ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే 166 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది ఈ స్టాక్ కి. సో మనం గమనించాల్సింది ఏంటంటే స్టాక్ ఆల్రెడీ 99 రూపీస్ నుంచి 150 50% లాస్ట్ 4 months లో పెరిగింది.
వీక్ స్టాక్ లో ఉన్నప్పుడు ఈ స్టూడెంట్ బై అండి. ఇన్ఫాక్ట్ మనకు ఆపర్చునిటీ వచ్చి ఎగ్జిట్ ఇస్తే కనుక ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో బిట్వీన్ 166 and 170 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ పారదీప్ ఫాస్ఫేట్. అండ్ పీపీఎల్ ఫార్మా కూడా యాక్చువల్లీ ఫార్మా సెక్టర్ లో వన్ ఆఫ్ ది అండర్ పర్ఫార్మింగ్ నేమ్ అని చెప్పాలి. సో 2024 నవంబర్లో 244 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ మార్చ్లో 130, ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం. మోర్ దెన్ 90% పడినాక, మోర్ దెన్ 50% పడినాక నౌ ఇట్స్ గెయినింగ్ ఇట్స్ పేస్ అని చెప్పొచ్చు. సో ఈవెన్చువల్లీ ఈ స్టాక్ కూడా 209 అనేది ఒక మైనర్ హర్డల్ అండి. దాని తర్వాత 220 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో అయితే బిట్వీన్ 220 and 240 ఈవెన్ పీపీఎల్ ఫార్మా కూడా ఎగ్జిట్ అనే చార్ట్ సూచిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. అపర్ణ గారు హైదరాబాద్ నుంచి చేశారు. అపర్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నా దగ్గర నేను ఫ్రెష్ గా డిఫరెంట్ టెక్నాలజీ తీసుకోవాలనుకుంటున్నాను సార్ లాంగ్ టర్మ్ కి. సో ఎక్కడ తీసుకోవచ్చు, సపోర్ట్ ఎక్కడ ఉంది, అలాగే సీజీ పవర్ కూడా తీసుకోవాలనుకుంటున్నానండి. ఎక్కడ వరకు తీసుకోవచ్చు ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ కేనండి? సో ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎంత వరకు హోల్డ్ చేయొచ్చు అనేది కొంచెం చెప్పండి. డిక్సన్ మనం చూసామండి, డిసెంబర్ 2024లో ఆల్మోస్ట్ 19,000 దాకా వెళ్ళటం చూసాం. అదే 9,600 మొన్న మార్చ్లో లో రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్ ని లాంగ్ టర్మ్ మీరు కొనాలంటే కనుక ప్రైస్ పాయింట్స్ పెట్టుకోకూడదండి. నా ఉద్దేశంలో యూ షుడ్ డూ ఎస్ఐపి. సో మీకు 2 to 3 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ డూయింగ్ ఎస్ఐపి ఇక్కడ నుంచి కూడా. సో ఆల్రెడీ స్టాక్ మనకి లోస్ నుంచి 40% పెరగటం చూసాం, 10,000 నుంచి 14,000 దాకా. స్టిల్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా టు ఇన్వెస్ట్. సో దీనిలో ఒక మంచి ప్రైస్ ఎంట్రీ పాయింట్ అంటే కనుక 13,664 దగ్గర ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఉంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ 12,600 దగ్గర ఉంది డిక్సన్ కి. సో 12,600 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ సీజీ పవర్ కూడా ప్రాబ్లీ పవర్ రిలేటెడ్ నేమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా సెల్లింగ్ కే గురవుతున్నాయండి. ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ చైనా కంపెనీస్ కి బిడ్ అలౌ చేసిందో అక్కడి నుంచి ఆల్ ద పవర్ స్టాక్స్ లైక్ టీడీ పవర్ కానీ సీజీ పవర్ వీటన్నిటిలో కూడా సెల్లింగ్ జరుగుతుంది. సో అలాంటప్పుడు కొద్దిగా వెయిట్ చేసి ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. 794 అనేది మే లో. సో ఇన్ఫాక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ బయింగ్. అండ్ 200 మూవింగ్ యావరేజ్ దీన్ని చూస్తే కనుక 789, ఆల్మోస్ట్ రెండు అక్కడే ఉన్నాయి. బిట్వీన్ 794 అండ్ ప్రాబ్లీ 680 మధ్యలో సీజీ పవర్ ఇస్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అని చార్ట్ సజెస్ట్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గోపి గారు విజయవాడ నుంచి చేశారు. గోపి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. నా దగ్గర సంధార్ టెక్నాలజీ, త్రివేణి టర్బైన్ ఈ రెండు 20% లాస్ లో ఉన్నానండి. సంధార్ టెక్నాలజీ, త్రివేణి టర్బైన్ అది యావరేజ్ చేయమంటారా? నాకు 2 years టైం ఉంది, టార్గెట్ ఏమని చెప్పగలరా? ఫైన్. సంధార్ టెక్నాలజీస్ మీరు టాప్ లో కొన్నట్టున్నారండి. ఎందుకంటే లాస్ట్ 4 months దీని చార్ట్ చూస్తే కనుక ఐ థింక్ మార్చ్ లో 440 రూపీస్ ఉన్న స్టాక్ ఇది ఆల్మోస్ట్ 760 దాకా వెళ్ళటం చూసాం. సో మీరు టాప్ లో కొన్నప్పుడు ఇలాంటి షాక్స్ అనేవి చాలా కామన్ ఉంటాయి. సో డెఫినెట్లీ చార్టికలీ స్టాక్ అయితే చాలా బుల్లిష్ గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 2024లో ఇది 697 హై వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ హై వాజ్ 763. బ్రేక్అవుట్ అయితే చార్ట్ లో వచ్చేసింది. సో నా ఉద్దేశంలో యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి అగైన్. ఎందుకంటే 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోవాలి మీరు దీంట్లో. ఐ థింక్ 560 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అండ్ 526 ఈజ్ ఏ వెరీ గుడ్ సపోర్ట్. సో 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక సంధార్ యూ షుడ్ ట్రై టు బై. సేమ్ ప్యాటర్న్ అండి త్రివేణి కూడా. ఆఫ్ కోర్స్ 885 ఏదైతే లాస్ట్ ఇయర్ హై ఉందో అది బ్రీచ్ కాలేకపోయింది. ఇంకా ఈ లాస్ట్ మంత్ 787 హై వెళ్ళి ఇప్పుడు 607 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా 200 మూవింగ్ యావరేజ్ 578 అండ్ లాస్ట్ 3 months లో 543. సో రెండు స్టాక్స్ కూడా మీరు చూస్ చేసి మంచియే, బట్ మీరు కొన్నది హైయెస్ట్ ప్రైస్ లో కొన్నట్టున్నారు. అందుకే 20% డౌన్ మీ స్టాక్ ఈ టైంలో చూపిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ రెండు కూడా అక్యుములేట్ చేయొచ్చు. రాజేంద్ర గారు, సార్ ఇది నిఫ్టీ రికవరీతో పాటు ఐటీ రంగం కూడా బలంగా కనిపిస్తుంది. మరి మధ్యకాలం నుంచి దీర్ఘకాల పెట్టుబడికి అనువైన ఐటీ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? వాటిలో ఏ స్టాక్ ను కొనుగోలు చేయడం మంచిదంటారు? ఐటీ ర్యాలీ ఏదైతే లాస్ట్ 5 sessions గా మనం చూస్తున్నాం అండి, అదంతా ఐ థింక్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫోసిస్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, వాళ్ళ గైడెన్స్ ఇంకా బాగోదు అని ఇచ్చినా కూడా అక్కడి నుంచి ఓవరాల్ ఐటీ ప్యాక్ కూడా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇన్ఫోసిస్ కూడా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో అంటే 7 sessions లో చూస్తే కనుక 1000 రూపీస్ నుంచి 1178 ఆల్మోస్ట్ 11 to 15% వరకు కూడా పెరగటం చూసాం. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ కొనటం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. సో ఎందుకంటే
లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టీసీఎస్ కానీ, ఇవన్నీ కూడా. సో ఇలాంటి స్టాక్స్ ని కౌంటర్ ట్రెండ్ కింద వీ షుడ్ గో షార్ట్ తప్ప కొంటాం అనేది ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఐటీ స్పేస్ లో కొన్ని ప్రైవేట్, కొన్ని స్మాల్ క్యాప్ ఆర్ ప్రాబబ్లీ సైడ్ లైన్స్ లో ఉన్న స్టాక్స్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఆ స్టాక్స్ ని మనం చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. మేబీ ఓఎఫ్ఎస్ఎస్, ఒరకల్ ఫైనాన్షియల్ ఇస్ వన్ ఐడియా అండి. సో ఈ స్టాక్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై 13,200 వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ దాని తర్వాత లో యాజ్ 6,400. సో మోర్ దెన్ ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం. బట్ అగైన్ ఐటీ సెక్టర్ ఓవరాల్ గా పుల్ బ్యాక్ కాలేకపోయినా ఈ స్టాక్ లోస్ నుంచి చూస్తే కనుక అబౌట్ 40-45% కూడా పెరగటం చూసాం. సో అలాంటప్పుడు స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ని చూస్ చేసుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా నా ఉద్దేశం. సో ఓఎఫ్ఎస్ఎస్ ఐ థింక్ ఎస్ఐపి మోడ్ లో అప్ టు 9,000 కొంటే మేబీ రానున్న 1-2 years లో ఒకవేళ ఐటీ సెక్టర్ రికవర్ అయింది అంటే కనుక ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ దే విల్ రికవర్ ఫాస్ట్ అండి. సో ఓఎఫ్ఎస్ఎస్ టిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. లక్ష్మి గారు చెన్నై నుంచి చేశారు. లక్ష్మి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ఏంజిల్ వన్ ఇప్పుడున్న ప్రైస్ లో కొనుక్కోవచ్చా అండి? ఇంకా ఏమైనా లోకి వస్తుందా? నా దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉన్నాయండి 270 యావరేజ్ లో. సో ఏంజిల్ వన్ ఫర్దర్ గా ముందుకెళ్తుందా, వెనక్కి వస్తుందా? చార్ట్స్ ఏం చెప్తున్నాయో కొంచెం చెప్పండి. అలాగే కోఫోర్జ్ కొనుక్కోవాలనుకుంటున్నానండి, లాంగ్ టర్మ్ కేనండి. ఏ ప్రైస్ వస్తే కొనుక్కోవచ్చండి? మోర్ దాన్ 1 year అలా అండి, లాంగ్ టర్మ్ కి. ఐ థింక్ ఏంజల్ వన్ మనం చూస్తే కనుక చార్టికల్లీ కొద్దిగా సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ లోనే ఉందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ మంత్ టాప్ అవుట్ అవటం చేసాం 360 దగ్గర, కరెంట్లీ 299 దగ్గర ఒక ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో 30 రూపీస్ టాప్ నుంచి పడింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 291 అనేది 200-day మూవింగ్ యావరేజ్, అది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ 282 అనేది ఒక గ్యాప్ ఉంది మనకి, మార్చ్ లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో మీకు మీడియం టు షార్ట్ టర్మ్ ఆర్ మేబీ లాంగ్ టర్మ్ అయితే కనుక బిట్వీన్ 291 and 282 మధ్యలో ఏంజల్ వన్ యూ షుడ్ ట్రై టు బై అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ కోఫోర్జ్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇందాక చెప్పిన చార్ట్ లాగే ఇది కూడా ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండి. ఐ థింక్ 4 months బ్యాక్ 1,000 రూపీస్ ఉన్న స్టాక్ ఇది 1,700, 70% లాస్ట్ 4 months లో పెరిగింది. బట్ స్టిల్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనిపిస్తుంది ఇక్కడ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 5 sessions లోనే 1,400 నుంచి 1,700 పెరిగింది కాబట్టి కొంచెం కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది ఇలా పెరిగిన స్టాక్స్ కి. సో నా ఉద్దేశంలో 1525 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ అవుతుంది. డెఫినెట్లీ ఆ ప్రైస్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఐటీ సెల్లింగ్ ఇంకా రాలేదు లాస్ట్ 7 sessions గా. సో ఒకసారి బ్యాంకింగ్ అండర్ పర్ఫార్మ్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ వెళ్తే కనుక సెక్టర్ రొటేషన్ లో ఐటీ స్పేస్ లో కూడా సెల్లింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఇది 200 రూపీస్ పడతాం అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. సో అక్కడ వరకు వెయిట్ చేసుకుంటే ఐ థింక్ కోఫోర్స్ లో రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు, అరౌండ్ 1,500 దగ్గర. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి కిరణ్ గారు చేశారు. కిరణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి రాంటి గారు. ముందుగా బిలేటెడ్ హ్యాపీ గురు పూర్ణిమ అండి. థ్యాంక్ యూ సార్. నాకు 4 stocks ఉన్నాయండి. వీటన్నిటికీ ఎంట్రీ లెవెల్స్ కావాలి ఫర్ 1 to 2 years ఆఫ్ టైం హోరైజన్. సో యదార్థ్ హాస్పిటల్, హెచ్డిఎఫ్సి అండ్ యాక్మే సోలార్ హోల్డింగ్, ఈ 3 stocks కి ఎంట్రీ లెవెల్స్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్స్ ఐపీఓ ఉంది కదండి, ఫర్ లిస్టింగ్ గెయిన్స్ అప్లై చేసుకోవచ్చా ఈ 4 stocks అండి? I think most of the IPOs malla again they are giving returns అండి. సో లిస్టింగ్ గెయిన్స్ అయితే డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు డూ ఇట్. ఎందుకంటే హాస్పిటల్ స్టాక్స్ ఎస్పెషలీ ఫార్మా, హెల్త్ కేర్, దే ఆర్ ఆల్ టోటలీ ఐ థింక్ గ్లోబల్ ఈవెంట్స్ కి అవి అన్ని కూడా షీల్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ మోర్ రిస్క్. సో డెఫినెట్లీ మీరు మణిపాల్ హాస్పిటల్ అయితే అప్లై చేయొచ్చు అనే నా ఉద్దేశం. సో యాక్మీ మనం చూస్తే కనుక యాక్మీ సోలార్ ఈ స్టాక్ మనం గమనిస్తే 208 రూపీస్ ఉండిందండి ఫిబ్రవరిలో, ఆల్మోస్ట్ 398. సో క్లోజ్ టు డబల్ అవుట్ అని చూసాం. సో ఇలాంటి డబల్ అయినప్పుడు ఈవెన్ లాంగ్ టర్మ్ కి కూడా ఐ డోంట్ థింక్ ఇట్స్ చేజ్ చేసి కొంటాం అనేది ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా. సో గుడ్ థింగ్ ఏంటంటే స్టాక్ 398 నుంచి 340 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. అండ్ 327 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది సో షార్ట్ టర్మ్ లో. సో దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు బై. అండ్ ప్రాబ్లీ 295 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. సో ఇది ఐ థింక్ న్యూలీ లిస్టెడ్ అనుకుంటాను, ఎందుకంటే దీనిలో పెద్ద డేటా అయితే లేదు, ఓన్లీ 2024 11th November నుంచి ఉంది. సో డెఫినెట్లీ యాక్మీ సోలార్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై అండ్ అక్యుములేట్ అని చార్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ కన్సాలిడేషన్ జోన్ లో ఉందండి. సో 720 and
840 అనేది జోన్ దానికి. సో ఇంకో 20-30 రూపీస్ పడితే కనుక ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ అట్లీస్ట్ మీరు 6 months ఎస్ఐపి చేసినా కూడా ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. ఎందుకంటే స్టాక్ ఈవెన్ హైలో ఉన్నా కూడా దెర్ ఇస్ నో హార్మ్. ఇట్స్ ఎ గ్రేట్ నేమ్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్. ఆఫ్ కోర్స్ లాస్ట్ 2-3 years నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇట్స్ ఏ గుడ్ నేమ్ అని నా సజెషన్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి పవిత్ర గారు కాల్ చేశారు. పవిత్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే అండి, అడగండి. ఇప్పుడున్న ప్రైస్ లో అండి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? లాంగ్ టర్మ్ కి షార్ట్ టర్మ్ కి ఈ స్టాక్స్ మీద మీ వ్యూ చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ కోడ్ ఏమని చెప్పగలరండి? టారిల్ అండి, టారిల్, TARIL. టారిల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 294 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ ఈ స్టాక్ మోర్ దాన్ ఒక ట్రెండ్ అయితే కనపట్లేదండి, బికాస్ టోటలీ సైడ్ వేస్ ట్రెండ్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. స్టాక్ మనం 2025 లో గమనిస్తే 648 రూపీస్ ఉన్న స్టాక్ 226 రావటం చూసాం. మోర్ దాన్ హాఫ్ కిందకి రావటం చూసాం. అక్కడి నుంచి ఒక టైట్ కన్సాలిడేషన్ లో ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ డిసెంబర్ అంటే 25 డిసెంబర్లోనే 230 లో రావటం చూసాం. అఫ్ కోర్స్ దాని తర్వాత కొంచెం హయ్యర్ లోస్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది డెఫినెట్ గా, బట్ దీనిలో బ్రేక్అవుట్ అయితే ఇంకా రాలేదండి. ఎందుకంటే 343 అనేది జనవరి హై. సో లాస్ట్ మంత్ మనకు 372 వచ్చినా కూడా క్లోజింగ్ బేసిస్ లో అది అవ్వలేకపోయింది. 350 అయినా కూడా ఐ థింక్ ఇట్స్ అబరేషన్ అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో ఇప్పుడు 372 పైన క్లోజ్ అవుతే నెక్స్ట్ అప్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది 452. సో ఈ స్టాక్ ని మీరు కొనాలి అంటే కనుక అక్యుములేషన్ మోడ్ లో ఈ షుడ్ డూ అండి. సో 254 వరకు మీరు ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ మనం బ్రేక్అవుట్ ఆల్రెడీ రావటం చూసాం. సో లాస్ట్ ఇన్ఫాక్ట్ ఈ జనవరిలోనే 329 ఏదైతే హై ఫామ్ అయిందో 338 ఈ మంత్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు స్టాక్ కన్సాలిడేషన్ లోకి వెళ్తే అదే జరుగుతుంది. ఇప్పుడు 309 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 276 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అది. సో నా ఉద్దేశంలో ఈవెన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ మీకు 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే బిట్వీన్ 309 and 276 మీరు అక్యుములేట్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. అడగండి అండి. సార్ పతంజలి షేర్ తీసుకోవచ్చా సార్? ఇప్పుడు పతంజలి షేర్ ఒకటి, సుజలాన్ ఒకటి సార్, ఈ రెండు నా దగ్గర. అది ఉంచమంటారా తీసేయమంటారా? సో మీరు రెండు కూడా ఫాలోయింగ్ సోర్స్ ని క్యాచ్ చేద్దాం అనుకుంటున్నారు. దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో పతంజలి మనకి 4-5 days బ్యాక్ మనకి డేటా పాయింట్ చూస్తే కనుక ఐ థింక్ 15th July రోజు ఒక వర్టికల్ బ్రేక్ డౌన్ వచ్చింది. అబౌట్ 408 నుంచి 328 వరకు ఆల్మోస్ట్ 15% పెరిగింది, 15% పడింది సారీ. సో అక్కడి నుంచి ఒక మినిమం రికవరీ కూడా రాలేకపోతుంది. సో ఇలాంటి వాటిని మనం ఫాలోయింగ్ సోర్స్ అంటాం. డెఫినెట్లీ వీటిని కొనకూడదు. ఇన్ఫాక్ట్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఐ థింక్ 470 ఒకవేళ వచ్చిందంటే కనుక స్పెక్యులేషన్ లో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అని చెప్తాను. అదర్వైజ్ సుజలాన్ ప్రాబ్లీ ఇది కూడా ఎఫ్ఎండోలో ఉన్న నేమ్. ఇక్కడ రిస్క్ టు రివార్డ్ ఇస్ గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 46 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 59 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది స్టాక్. బట్ అగైన్ దీనిలో స్టాప్ లాస్ చూస్తే క్లోజ్ బిలో 38. సో 40 మధ్యలో అక్యుములేట్ చేస్తే కనుక వెరీ వెరీ గుడ్ రిస్క్ టు రివార్డ్ అవుతుంది. బట్ డెఫినెట్లీ సుజలాన్ ఎవరైనా కొనాలి అన్నా కూడా 38 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దీని గత హిస్టరీ చూస్తే కనుక 2-3 times ఆల్మోస్ట్ 38-40 రేంజ్కి వచ్చి అక్కడి నుంచి 60 వరకు కూడా వెళ్ళటం చూసాం. సో లో లెవెల్స్ లో రిస్క్ రివార్డ్ బాగుంటుంది కాబట్టి సుజలాన్ ఓన్లీ ట్రేడింగ్ విత్ స్టాప్ లాస్. రైట్ సార్, అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, ఇన్ఫో ఎడ్జ్ అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ కి షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. అదే విధంగా ఎండ్యూరెన్స్ టెక్నాలజీకి ఎగ్జిట్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సార్. Godrej Properties, it's doing a little bad and compared to most of the I think మన రియాలిటీ నేమ్స్ లో చూస్తే గోద్రేజ్ ప్రాపర్టీస్ కొద్దిగా వీక్ గా ఉందనే చెప్పాలి. సో దీని జోన్ మనం చెప్పుకోవచ్చు అండి, స్ట్రెంత్ ఎక్కువ లేదు కాబట్టి 2350 దగ్గర రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1910 అనేది సపోర్ట్ ఉంటుంది. అంతకుమించి దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్. సో స్టాక్ ఆల్రెడీ మనం చూస్తే 1420 నుంచి ఆల్మోస్ట్ 2180 దాకా పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ దీని ఆల్ టైమ్ హై 3400 2024 లో రావటం చూసాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.